పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారు ఇదే అంశంపై. గతంలో ప్రైవేటీకరణ అడ్డుకుంటానంటూ ప్రగల్భాలు పలికిన ఆయన తన చేతుల్లో ఏమీ లేదంటూ ప్రసంగాలు చేస్తున్నారు. అంతేకాదు కేంద్రాన్ని తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంట. బ్రతిమాలుకోవాలి, బామ్మాలుకోవాలి, కాళ్ళ వేళ్ల పడ్డం ద్వారానే ప్రైవేటీకరణ ఆపొచ్చని సెలవిస్తున్నారు పవన్ కళ్యాణ్. మాట మార్చిన పవన్ తీరుపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలైతే మండిపడుతున్నారు. 3 ఏళ్ల నుంచి చేస్తున్న పోరాటం కనిపించలేదా అంటూ పవన్ను నిలదీస్తున్నారు. ఇంతకీ పవన్ ప్రైవేటీకరణకు అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలని వాళ్ళు నిలదీస్తున్నారు. ఇంతకీ చేసిన వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నాయుడు చెప్పండి. సో ఇంతకు ముందు ఆయన మాట్లాడిన ప్రగల్భాలు, ఆయన చేసినవన్నీ కూడా జనాలు చూశారు. సో ప్రస్తుతం బ్రతిమాలుకోవాలన్న కొత్త థియరీతో వస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎలా చూడాలి, ఏంటి అప్డేట్స్? మరి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా పోరాటం చేస్తానంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఉత్తర కుమారుని ప్రగల్భాలుగానే మిగిలిపోయి నిన్న అనకాపల్లి బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద అందరూ కలిసి పోరాటం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, అందరూ కలిపి బ్రతిమాలితేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గతంలో తాను ప్రైవేటీకరణ ఆపుతాను, ప్రైవేటీకరణ కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాను, మీరంతా కూడా కలిసి నాతో ముందుకు రావాలని చెప్పిన పవన్ కళ్యాణ్ నిన్న తన నాలుకను మడతేశారు. అంతేకాకుండా తన చేతగానితనాన్ని, తన అసమర్థతను కూడా కార్మికుల మీద, కార్మిక సంఘాల నేతల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను మీ అందరినీ కూడా అమిత్ షా దగ్గరికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి కూడా తీసుకువెళ్లాలనుకున్నానని, ఆ సమయంలో మీరందరినీ కూడా ఎవరు నాతో వస్తారని చెప్పి చేతులు ఎత్తమంటే మీరు ఎవరు కూడా ఎత్తలేదని, దానికి ఎవరు బాధ్యత వహించాలి, మీరు రాకపోవడం వల్లే తానేమీ చేయలేకపోయానంటూ కూడా ఆ నెపాన్ని కార్మికుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తీరు మీద కార్మిక సంఘాల నేతలు కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము గత 3 ఏళ్ల నుండి కూడా ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తున్నాం, కుటుంబ సభ్యులందరితో కూడా రోడ్ల మీదకు వస్తున్నాము, ఇవన్నీ మీకు కనిపించడం లేదా, మళ్ళీ కొత్తగా ఉద్యమం చేయాలని మీరు మాకు చెప్పడం ఏంటని కూడా కార్మికులంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు. మీకు చేతనైతే చేతనవుతుందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి తప్ప మీ చేతగానితనాన్ని తమ మీద నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఏ రోజైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి కూడా తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తున్నామని, తాము రావడమే కాకుండా తమ కుటుంబ సభ్యులను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసి ప్రతిరోజు కూడా ఏదో ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని, ఉద్యమాన్ని చేపట్టి 3 సంవత్సరాలు కూడా దాటుతుందని, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి కనిపించలేదంటూ కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తప్పించుకోవడానికి ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది బీజేపీ. అదే బీజేపీతో పవన్ కళ్యాణ్ అంటగాగుతున్నారు. ఆ పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి 3 కూటమిగా ముందుకు వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోని ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. తన చేతగాంతనాన్ని కార్మికుల మీద, కార్మిక సంఘాల నేతల మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకు అభిప్రాయం అయితే కార్మిక సంఘాల నేతల నుండి వ్యక్తమవుతుంది. హరి, అయితే దీంట్లో ఉన్న కొత్త ఉందంటారా నాయుడు? అంటే ఆయన ఓడిపోయినందుకు మీరే కారణం, మీరే ఓటే లేదంటూ చాలా బహిరంగ సభల్లో కూడా ఆయన ప్రజల్ని, ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వైఫల్యం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ థియరీ మార్చేసిన ఆయన పందాలో నిజంగా ఏదైనా అంతకంటే గొప్పగా ఏమైనా ఆయన చేస్తారు ప్రసంగం, లేకపోతే వ్యాఖ్యానిస్తారు అనుకోవచ్చు అంటారా? క్లుప్తంగా చెప్పండి. అంటే గతంలో పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం గురించి మాట్లాడుతున్న సమయంలోని గాజువాక ప్రజలందరూ కూడా తనను ఓడించారు, తనను కానీ గెలిపించినట్లయితే పోరాటం చేసేవాడిని అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడారు. మరొక సందర్భంలో తానే పోరాటం చేస్తాను, మీరంతా తన వెనకాల ఉండాలని చెప్పి మాట్లాడారు. ఒక వారం రోజులు టైం ఇస్తే తానే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్తాను, ప్రధానమంత్రితో కల్పిస్తానని చెప్పి మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆ సంగతిని మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ మాటలకి, చెప్పే పనులకి ఎక్కడా కూడా నిలకడ ఉండదు. స్థిరత్వం లేని రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నారు, స్థిరత్వం లేని మాటలను కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అభిప్రాయం వ్యక్తమవుతుంది. హరి.